హలో ఆల్. ఈరోజు మీకు ఒక మంచి ప్రోడక్ట్తో వచ్చాయన్నమాట. మోస్ట్లీ నా ప్రొడక్ట్స్ చూపించాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే మనం మార్కెటింగ్ చేస్తున్నామో అది పీపుల్లోకి వెళ్తున్నప్పుడు చాలా ఆలోచించి మనం ప్రోడక్ట్ని సజెస్ట్ చేయాలి. సో అందుకని ఈరోజు మీకు నేను ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ప్రోడక్ట్ని నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. నేను చూపించే ప్రోడక్ట్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద హెయిర్. చాలా మందికి హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాడే కెమికల్స్ వల్ల సో ప్రతి ప్రోడక్ట్లో కెమికల్స్ ఉంటాయి, తప్పదు. బట్ మనం చూస్ చేసుకోవాలి లెస్ కెమికల్స్ ఏమైతే ఉన్నాయో అలాంటి ప్రొడక్ట్స్ని చూస్ చేసుకొని మనం యూజ్ చేయాలన్నమాట. ఈ జనరేషన్లో కెమికల్స్ లేనిది అంటూ ఏది ఉండట్లేదు. సో మనం అది చూస్ చేసుకొని మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలి. సో ఇప్పుడు నేను మీకు చూపించేది ప్రోడక్ట్ ప్రతి ప్రొఫెషనల్స్ దగ్గర నేను చూసానండి. సో వెళ్ళిన ప్రతిసారి నేను ఆ ప్రోడక్ట్ని చూస్తూ ఉన్నా, కానీ కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నా. నేను ప్రీవియస్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ దీంతో కంపేర్ చేస్తే ప్రీవియస్ ప్రొడక్ట్స్ కి హెయిర్ ఫాల్ కానీ డ్యామేజెస్ కానీ ఎక్కువ ఉంటాయి, బట్ ఇప్పుడు నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ కి డ్యామేజెస్ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా కాస్ట్ ఉంది. నా దృష్టిలో అయితే ఇది చాలా కాస్ట్, బట్ తప్పదు. మనకి డ్యామేజెస్ కంట్రోల్ చేయాలంటే కాస్ట్ పెట్టాలి. కాస్ట్ పెడితేనే ఏదైనా మంచి క్వాలిటీ వస్తుంది కదా, ఇట్స్ రైట్. అయితే ఇప్పుడు నేను ఈ ఓసిస్ ప్రొడక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ఓసిస్ ప్రొడక్ట్ మనకి ప్రతి హెయిర్ స్టైలింగ్ వాడి దగ్గర ఇది మీరు చూడొచ్చు. దీని ప్రొడక్ట్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరంటే స్క్వాచ్ కోప్ అనమాట. సో మోస్ట్లీ దిస్ ప్రొడక్ట్ మనకి హెయిర్ స్టైలింగ్ ప్రొఫెషనల్స్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇది నాకైతే చాలా వర్తి అనిపించింది. అండ్ ఇది మనకి హెయిర్ షైనింగ్ ఇస్తుంది, అండ్ చాలా వరకు మనకి హెయిర్ కంట్రోల్ కూడా అవుతుంది, అండ్ డ్యామేజెస్ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట. ఇది ఎట్లా యూజ్ చేయాలంటే డ్యామ్ హెయిర్ మీద మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత డ్యామ్ హెయిర్ మీద మనం ఇది అప్లై చేసుకోవాలన్నమాట. ఐదర్ ఇట్ మేబీ మీరు హెయిర్ బ్లోయింగ్ చేసుకునేటప్పుడు కానీ అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు కానీ ఇది. అండ్ ఇది బిఫోర్ మీరు హెయిర్ స్టైలింగ్ చేసుకున్నప్పుడు ఒక 2 seconds అప్లై చేసుకున్న 2 seconds ఉంచి అప్పుడు మీరు హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలి, అది స్ట్రైట్నింగ్ అయితే. అండ్ మీరు ఇది ఎప్పుడు ఎలా మళ్ళీ సెట్టింగ్ అంతా తీసేయాలని అనుకుంటే మీరు హెయిర్ వాష్ చేయాలి వితౌట్ అప్లయింగ్ ఎనీ హెయిర్ ఆయిల్. మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాతే అప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకోండి, డైరెక్ట్గా దీని మీద అయితే పెట్టద్దు, మళ్ళీ మీకు డ్యామేజ్ అవుతుంది.